సర్వోన్నతుడా, పరలోకమైంది భూలోకానికి మా కొరకు వచ్చి నేను అక్కడ ఒంటరిగా ఉంటుంది నీకు ఇష్టం లేక ఆయన సహాయకారులను పెట్టావు కదా. మా ఇంట్లోకి ఘనమైనదని చెప్పావు. ఈ దినమున లిటిల్ మోజెస్ వివాహాన్ని నువ్వు ఘనంగా కానాని ఇందులో ఎలా జరిపించావో ఆ రకంగా జరిపిస్తున్నందుకు నీ కోట్లాది కోట్ల స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఆయన ఈ జన దీవెనలతో నింపి ఇది మొదలు నిరంతరము నువ్వు ప్రతి విషయంలోనూ ముందు వెనక నీ దేవదతలు కావాలని నువ్వే సజీవుడిగా నిలబడి నడిపించమని, అన్ని విషయాల్లో నువ్వే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని వివాహంలో ప్రభావ నీ నామాన్ని మహిమపరుచుకుంటూ ఆయన ఇందులో కూడా గొప్ప కార్యాలు జరిపించమని, నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని సర్వశక్తుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రతిమారు వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
found a love for me. Well, darling, just dive right in, follow my lead. Well, I found a girl, beautiful and sweet. Well, I never knew you were the someone waiting for me. 'Cause we were just kids when we fell in love, not knowing what it was. I will not give you up this time. But darling, just kiss me slow. Your heart is all I own, and in your eyes you're holding mine. Baby, I'm dancing in the dark with you between my arms, barefoot on the grass, or listening to our favorite song. When you said you looked a mess, I whispered underneath my breath, but you heard it. Darling, you look perfect tonight. Well, I found a woman stronger than anyone I know. She shares my dreams. I hope that someday I'll share her home. I found a love to carry more than just my secrets, to carry love, to carry children of our own. We are still kids, but we're so in love, fighting against all odds. I know we'll be alright this time. Well, darling, just hold my hand, be my girl, I'll be your man. I see my future in your eyes. Baby, I'm dancing in the dark with you between my arms, barefoot on the grass, listening to our favorite song. When I saw you in that dress, looking so beautiful, I don't deserve this. Darling, you look perfect tonight. Baby, I'm dancing in the dark with you between my arms, barefoot on the grass, or listening to our favorite song. I have faith in what I see. Now I know I have met an angel in person. సమయంలో మరి రెవరెండ్ ఆర్ శామ్యూల్ గారు మరి యొక్క వివాహ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ప్రారంభ ప్రార్థనలో నడిపించవలసిందిగా మనవి చేస్తుంటున్నాం. ప్రార్థించుకుందాము. సర్వశక్తియు మికిలి కనికరము కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైనటువంటి ఘనమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామమునకు మేము స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. ఈ రాత్రి కాల సమయంలో మనందరి ప్రభావ మీ పరిశుద్ధ ఆలయములో ఈ పరిశుద్ధ వివాహం జరుపుటకు రండి నాయన. ఈ స్థలములో సమావేశపరిచినందుకు మీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో దేవా, ఎవరి బిడ్డలు నాయన లిటిల్ మోజెస్ కొరకు దేవా, నా తల్లి సులెమైట్ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ దినమైన తండ్రి పరిశుద్ధ వివాహం జతపరచడం మడన ఉండగా మీరు వారిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రణాళిక ప్రకారంగా తండ్రి నాయన ఈ
వివాహంలో వాళ్ళు జతపరచబడిన ఉండగా మీ ఆత్మ చేత వారిని నింపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వివాహం జరిగిన నిమిత్తమై ప్రభా మా మధ్యలోనికి ఇచ్చేసినటువంటి మా బిషప్ గారిని బట్టి, అమ్మగారిని బట్టి, దైవ సేవకులందరినీ బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. వివాహ కార్యము ఆది మొదలుకొని అంతం వరకు మీరు నడిపింపుని మీ సహాయమును మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో మరి ఈ పరిశుద్ధ వివాహ కార్యక్రమాన్ని మరి జరిగించడం గాను ఐ కాల్ అపాన్ రెవరెండ్ డాక్టర్ వై జాన్ శరత్ బాబు గారు టు సాల్వ్ దిస్ మ్యారేజ్. మరి ఈ సమయంలో అబ్బాయి తరఫున అమ్మాయి తరఫున ఇరువురు సహాయకులు ఉండాలని కోరుతూ ఉంటున్నాను. ది బెస్ట్ బాయ్ ఎవరండి వారు కూడా ముందుకు రావాలని కోరుతుంటున్నాను. ఐ రిక్వెస్ట్ ది బెస్ట్ బాయ్ ఎవరున్నారు అబ్బాయికి? ఎవరినైనా ఒకరు మీకు తెలిసిన వాళ్ళని రమ్మనండి సహాయం చేయడానికి. ఇవ్వవలసిందిగా ప్రభు నామంలో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మన ఎదుట నిలిచి ఉన్న ఈ పురుషుని మరియు ఈ స్త్రీని పరిశుద్ధ వివాహముందు జతపరచటానికి దేవుని సన్నిధిలో మనము కూడి ఉన్నాము. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండవలెను. హెబ్రీ 13 క్రైస్తవ వివాహము గొర్రెపిల్ల వివాహం యొక్క ప్రతిబింబమని తెలియపరచను మరియు క్రీస్తునకు సంఘమునకును గల మర్మముతో కూడిన ఏకత్వమును సూచించు సంబంధమనియు తెలిపెను. కావున ఎవరు ఊరికే శరీరేచ్ఛలను కోరికలను తృప్తిపరచుకొనుటకై ఆలోచన లేకుండా చులకనగా నుంచి దీనిని చేయరాదు. తగిన రీతిగా వినయ భయభక్తులతో దేవునిని అంగీకారముగా దీనిని చేయవలెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రములు, స్తుతులు ప్రభువా. తండ్రి, ఇక్కడ నిలవబడి ఉన్నటువంటి స్త్రీ పురుషులు లిటిల్ మోజెస్, షుల్మైట్ వారిద్దరిని కూడాను మీ యొక్క సన్నిధిలో ఐక్యపరచుటకు వివాహము అనే బంధము ద్వారా తండ్రి మీ సన్నిధిలో వారిని ఏకం చేయుటకు ఇక్కడ మేము కూడి ఉంటుండగా ఈ కార్యము ఈ పరిశుద్ధ నామానికి మహిమకరంగా జరిపించుకొని మనం వేడుకొనవచ్చు. మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ ఉన్నటువంటి వీరిరువురు పరిశుద్ధ వివాహములో జతపరచబడుటకు వచ్చి ఉన్నారు. క్రైస్తవ మన సంఘ క్రమశిక్షేతువు ఏదైనా ఎవరైనా చూపగలిగినట్లయితే ఇప్పుడే చూపవలెనని మనవి చేస్తూ ఉన్నాను. సభ యొక్క మౌనం అంగీకారంగా భావించి వివాహము జరిపించుటకు ఉపక్రమించుచూ ఉన్నాను. దేవుని మాట ప్రకారం కాక జతపరచబడు వారందరూ దేవుని చేత జతపరచబడరనియు వారి వివాహం ఉండదనియు మీరు బాగుగా రూఢిపరచుకొనవలెను. కాబట్టి హృదయ రసములనియు బయలుపరచబడు విమర్శ దినమందు మీరు ఉభయులను ఉత్తరం ఇవ్వలేను కనుక మీరు యథావిధిగా వివాహం వలన జతపరచబడకూడదని మీ ఇద్దరిలో ఎవరికైనాను ఏదైనా ఆటంకము ఉన్న ఎడల దానిని ఇప్పుడు ఒప్పుకొనవలనని గట్టిగా ఆజ్ఞాపించుచూ ఉన్నాను. మీరు ఇరువురికి కూడాను వివాహము సమ్మతమే అని చెప్పి మీరు తెలియజేయాలి. సమ్మతమేనా? సమ్మతమే. నీకు లిటిల్ మోజెస్? సమ్మతమే. వీరిరువురికి ఏ ఆటంకము లేని ఎడల లిటిల్ మోజెస్ దేవుని నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ స్త్రీని అనగా షూలమైట్ను నీ భార్యనుగా చేసుకుని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరులను వల్లక మీరిద్దరూ బ్రతుకు కాలమంతయు ఈమెకే భర్తయే యుందువా? ఉండును. వెరీ గుడ్. షూలమైట్ దేవుని నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ పురుషుని అనగా లిటిల్ మోజెస్ను నీ భర్తనుగా చేసుకుని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరుల లొల్లక మీరిరువురు
బ్రతుకు కాలమంతయు ఈయనకే భార్యవై ఉందువా? ఉందును. గుడ్, గాడ్ బ్లెస్ యూ. వివాహము చేసుకున్నట్టుకు ఈ స్త్రీని ఈ పురుషునకు ఇచ్చువారు అనగా పెళ్లి కుమారుని తల్లిదండ్రులు, పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఇరువురి పేరెంట్స్, షూలమైట్ తల్లిదండ్రులు, లిటిల్ మోజెస్ తల్లిదండ్రులు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఇరువురి యొక్క కుటుంబాలు తల్లిదండ్రులు వచ్చి వారి హస్తములు కలిపి ఉంటుండగా ఇది మొదలుకొని ఈ యొక్క పరిశుద్ధ వివాహము అగునంత వరకు అయిన తర్వాత అయిన పర్యంతము వారి జీవితాంతం కలిసి ఉండుటకు సహాయం చేయమని వేడుకొనొచ్చు. దయచేసి మీ యొక్క స్థానాల్లో మీరు వెళ్ళి కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాను. నువ్వు చెప్పవలసిందిగా నీకు నేను మనవి చేస్తున్నాను. లిటిల్ మోజెస్ అని నేను, షూలమైట్ అని నిన్ను, ఇది మొదలుకుని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున కీడుకైనను మేలుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా గైకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. షూలమైట్ అను నేను, లిటిల్ మోజెస్ అని నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా గైకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని ప్రమాణము చేయుచున్నాను. ఈ షూలమైట్ను నువ్వు పెళ్లి చేసుకుంటే గుర్తుగా తీసుకొని వచ్చినటువంటి ఈ మంగళ సూత్రమును ఇవ్వవలసిందిగా మనం చేస్తున్నాను. తర్వాత రింగ్ కూడాను గారు వెడ్డింగ్ రింగ్స్ కొరకును మంగళసూత్రం కొరకును ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. యేసయ్యా నీకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన అమూల్యమైన సమయానికి వందనాలు. మానవాళి ఆయన క్షేమం కోరి మీరు ఏర్పాటు చేసిన వివాహ వ్యవస్థను బట్టి వందనాలు. ఈ సమయంలో లిటిల్ మోజెస్ని బట్టి షూలమైట్ని బట్టి వందనాలు. ఆయన వారి ఒకటేళ్ళ ఒకరు ప్రేమానురాగాలు తెలియజేసుకుంటూ జీవితకాలం కలిసి జీవించుటకు గుర్తుగా ఈ యొక్క మంగళసూత్రమును రింగ్స్ను ధరించుకుంటుండగా జీవితకాల దినములు నేటి దినాలు చేసిన ప్రమాణాలకు కట్టుబడి ఉంటూ సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.
దయచేసి అందరూ లేచి నిలబడవలసిందిగా మనవి చేస్తున్నాను. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకు మాంగళ్య ధారణ జరిగించేటువంటి సమయంలో దయచేసి గౌరవించి లేచి నిలబడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. నా స్థిరమైన ప్రమాణమునకును నా స్థిరమైన ప్రమాణమునకు ఎల్లకాలము ఉండే ఎల్లకాలం ఉండే నా ప్రేమకు సూచనగా నా ప్రేమకు సూచనగా ఈ మాంగళ్యము నీకు ధరింపజేసి ఈ మాంగళ్యమును నీకు ధరింపజేసి నా భార్యనుగా గైకొనుచున్నాను. నా భార్యనుగా గైకొనుచున్నాను. తద్వారా నా సర్వ శరీరమును సర్వ శరీరమును నా యావదాస్తిని నా యావదాస్తిని నీకు అప్పగించుకుని జీవిత భాగస్వామిగా చేసుకొనుచున్నాను. భాగస్వామ్యగా చేసుకొనుచున్నాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున ఆమేన్. ఆమేన్. నా స్థిరమైన ప్రమాణమునకును ఎల్లకాలము ఉండే నా ప్రేమకు సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపజేసి నా భర్తనుగా గైకొనుచున్నాను. తద్వారా నా సర్వ శరీరమును నా యావదాస్తిని నీకు అప్పగించుకుని జీవిత భాగస్వామిగా చేసుకొనుచున్నాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున ఆమేన్. ఇటు తిరిగి మీరు మోకరించినట్లయితే దేవుని జనం marriage to accept each other as husband and wife, and as the visible sign they have exchanged Mangal Sutra and the rings.
Lord, we seek your blessings upon them so that they may establish a Christ-centered family, a family where you and you alone be glorified and magnified, and throughout their marital life, you be their partner and take care of them. Even we all ministers, as we lay our hands upon them, Lord, we seek your blessings. May our God bless them and keep them. Let your face shine upon them and be gracious unto them. May you turn your face towards them and grant them peace. In the name of the Father, and of the Son, and of the Holy Spirit, we seek your blessings upon this newly wedded couple. Amen. కోరుతున్నాము. భర్తలు అని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో నేను ప్రకటన చేయుచు ఉన్నాను. ఆమెన్. బ్యాప్టిస్ట్ స్తుతులకు ఆధారపుత్రానికి వందనాలు చెల్లిస్తున్నానైనా తండ్రి, ఈ సమయంలో లిటిల్ మోజెస్ ఈ పరిశుద్ధ వివాహంలో ఏకపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీవు ఐక్యపరిచినటువంటి నీ బిడ్డలు వారి జీవిత కాలం అంతయు కూడా ఐక్యముగా కొనసాగడానికి, నేను కుటుంబాల మధ్య సమాధానము, సఖ్యత, సంతోషము సదాకాలము కుటుంబాల్లో నిలిచి ఉండడానికి నీ సహాయము, నడిపింపు మెండుగా అనుగ్రహింపచేసి బిడ్డలను అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభుని రక్షకుడే నేస్తే నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Shall we all stand, please? Now the peace of God, which passeth all understanding, keep your hearts and minds in knowledge and love of God and of His Son, Jesus Christ, our Lord. The blessing of God Almighty, the Father, the Son, and the Holy Spirit, be rest and abide with us, and very specially newly wedded couple, now and forevermore. Amen. దయచేసి ఇటు సమయంలో మరి రిజిస్ట్రార్ గారు మరి మ్యారేజ్ సంతకాలను చేయిస్తుండగా ఇరుపక్ష కుటుంబాల నుంచి ఇద్దరిద్దరు సాక్షులు ముందుకు రావాలి. ప్రభునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే, యేసునకు మనుజావతారునకు 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 పరమా పవిత్రునకు వరదివ్యాతు వరదివ్య తేజునకు వరదివ్య తేజునకు నిరుపమా నందునకు నిరుపమా నందునకు నిపుణ వేచునకు మంగళమే మంగళమే, యేసునకు మనుజావతారునకు మనుజావతారునకు వరసుగుణం దారునకు వరసుగుణం దారునకు
కరుణా సంపన్నునకు కరుణా సంపన్నునకు జ్ఞానదీప్తునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 సత్య ప్రవర్తునకు సధర్మశీలునకు 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 నిత్య స్వయం జీవునకు నిత్య స్వయం జీవునకు నిర్మలాత్మునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 శృంగార ప్రభునకు శృంగార ప్రభునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 పరమా పవిత్రునకు వరదివ్య తేజునకు వరదివ్య తేజునకు దివ్య తేజునకు నిరుపమా నందునకు నిరుపా. దేవుని వాక్యం చదువుకుందాం. నేటి దిన ధ్యానం కొరకాయ ఆది కాండము 2వ అధ్యాయము 18 నుంచి చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదును అనుకున్నాను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యుద్ధకు వాటిని రప్పించను. జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగాను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టాను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్రను కలగచేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రకటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను స్త్రీనిగా నిర్మించి ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడను గనక నారి అనబడను. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23 నుంచి 31 వరకు చదువుకుందాం. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నాడు. శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్య కూడా ప్రతి విషయంలోనూ తన పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తన సొంత శరీరము వలె తన భార్యలను ప్రేమింప బద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడనూ లేడు, కానీ
ప్రతివాడును దాన్ని పోషించి రక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి రక్షించున్నాడు. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. దేవుడి వాక్యం దీవించుగా. ఇటీ సమయంలో మరి నూతన వధువులను ఉద్దేశించి మన మధ్యలో మరి ఉన్నటువంటి బిషప్ డాక్టర్ ఎంఏ డానియల్ అయ్య గారు మరి నూతన వధువులను ఉద్దేశించి దేవుని యొక్క వాక్య సందేశాన్ని అందించాలని కోరుతుంటున్నాము. మరి ఐ రిక్వెస్ట్ our bishop to deliver the word of God. And Shulamite, today is a great day in your life that you got married in the church, and therefore, as the Bishop of Methodist Church, I would like to congratulate both of you. Happy married life to both of you. And our prayer that may God bless you, may you have a wonderful, blessed marital life, a life where Christ be glorified. And you have to see that through your life and how you present as a family, God be glorified. May God bless you. Today is a very special day for you. The marriage values, the principles getting diluted in the secular field. And as we have seen that the rate of divorces and people not getting married and all sorts of things are happening. But today you have honored God. You have come into the church and seeking God's blessings, and in the church you have got married, and that itself shows that you have honored God, and God will surely honor you. So cherish this day throughout your life. Remember this day very intimately, so that on this day, as anniversaries you will celebrate, praise God, glorify God for this wonderful moment that only God has created you. You know, Ephesians first chapter and fourth verse, it says that God has chosen you even before the foundations of this universe, which means God has planned this day, this moment, for you both to get married in this beautiful sanctuary, in invisible presence of God and in the presence of the ministers and all the people here. So this is a day which God has specially created for you, and therefore you need to praise and glorify God for this great thing that has happened in your life. Then secondly, my message which I have prepared is focused to you both, not to the congregation. If they listen, that is good. But you pay attention what I am going to share with you. And these words which I share, cherish it. And put the knot in your heart what I share with you from the scriptures. Because we are getting late, I will quickly mention this. In the Bible, we see that God, even before the church government is formed, even before the secular nations are formed, governments are formed, God, the first thing He instituted is marriage. He approved it, and therefore His favor is upon the marriage, and therefore in Hebrews 13th chapter it is said, God held the marriage honorable among all. It's a great thing. God approved it, and therefore what God has approved, you have affirmed that in the presence of the Lord here today. So we wish God's blessings upon you. There are 2-3 things I would like to quickly mention.
One is marriage is companionship. Marriage is companionship. This is a wonderful companionship. You both have decided to get married, though both come from different background, different culture, maybe different interests, but God has brought you together. That is God's doing in your life, and that is marvelous unto you. So it's a companionship. So there are two things which you need to do in this companionship. One is, this is also companionship with the Lord, God. Okay? So you have to develop that intimate relationship with God. And the more you keep your lives in the center of God's will, you will be blessed in every way. God, when you honor God, God will honor you people. Then what to do? To do that, you have to read the scriptures that are in your hands every day and understand what God plan in your life and follow that thing. Spend much time in prayer. Attend the church services and come more closer to the Lord. Understand what God has planned in your life. But one advice today I will give you. Tonight, after your reception is over, when you both are together, all by yourself, you kneel down, hold your hands, read the scripture portion like 127 or the Ephesians 5:21 to 33, or the Genesis 2nd chapter 8th verse 18 to 24. One of those things you read. Together you pray. First you pray. You are the head of the family now. First you pray later. Both of you pray. Commit your life to Jesus. And then you see that Jesus will bless you all through your life. Because even before you do anything, if you commit your life to Jesus, Jesus will be your third partner in your life. Will you commit to do that? You'll promise to do that tonight? Yeah, do that. And then see how God will tremendously bless you throughout your life. Then another companionship. It's not only with the Lord, but companionship with one another. That's very important. You have to understand, little Moses, you have to understand Shulamite. Shulamite, you need to understand him. And good understanding, and among it, more is the love. Love that never ends. A genuine love goes second mile. A genuine love which accommodates. The genuine love, no matter how weaknesses you may be having, but you overcome those and accept each other as you are, because you are created by God and God has created perfect for this match. Okay? So companionship, you need to show to the world that you are made for each other. Okay? So the second thing is your love relationship and adjustment, understanding and mutual companionship. So this is the second in the companionship. Have companionship with the Lord, companionship with one another. Okay. Then second thing I want to remind you is cooperation. In whatever you do in your family life, there should be oneness, cooperation. If you differ, there is a division. And with divided minds, you cannot lead your life. So, you have to correlate, cooperate. So all these things starts with C, okay? Companionship, correlation, and cooperation. And with that, you need to begin your life. See, Adam and Eve, when they were in the Eden garden, there was no coordination between them. And therefore, Satan played a vital role.
To keep Satan and his power away, prayer is very important, and understanding is important, and cooperating one another is very, very important. The third thing is compliment. You have to compliment each other. Whatever talents you have, whatever abilities God has given for the good of your family life. Don't say that is your job. Don't say that is your job. Okay? But it is a cooperation and a coordination as you do in the family. And then only the happiness come in your life. Okay? So, complimenting. If she has done something good, appreciate. If he has done something good, you appreciate. Appreciation is very important. Expressing thanks is important. And that builds up your relationship. And when you do that, okay? And what happened in Adam and Eve's relationship? When they were caught, Adam was blaming Eve, Eve blaming serpent, and that blame game begins. To avoid that, you need to understand one another and compliment one another and lead your family life. And finally, in Ephesians, in the last verses, which was read to you, 33rd verse, it says, this is a mystery. Marriage is a mystery. And Paul is talking about the mystery between church and Christ, the relationship between church and Christ. So you're coming together, you're informing the world what relationship Christ and church has. Okay? So if you keep fighting, then Christ and the church relationship shown as a fighting church. But when you have a loving relationship with one another, that, and you need to set an example, a model, a role model for the others with your loving relationship with one another. Okay? So, church and Christ. And another thing which I want to tell you, and note down in your mind, when you go home you read 1 Corinthians 7 chapter 16th verse. 1 Corinthians 7 chapter 16th verse. Marriage relationship is much more deeper related with the salvation of one another. There is one question which Paul raises there. Husbands, how do you know that your wife is saved? Wife, how do you know your husband is saved? By raising this question, Paul is saying, husbands, you must worry about the salvation of your wife. Wife, you should worry about. So in order to be salvation of each other, you need to pray. You need to continue to support one another, spiritually grow. And that will help in both of you to build up a spiritual family. And then when you go into Malachi 2nd chapter and 14th verse, it says, the godly parents will bring godly children. So this will continue. Your journey not only stops between you two, but when God blesses you children, those children should be godly children. If godly parents, godly children. So whatever nurture you got from the parents, the faith in Jesus Christ, whatever you got, examine yourselves in relation to your faith in Jesus, your salvation in Jesus, and your eternal life. And that will continue even in your offsprings, which God will definitely give unto you. So may God bless you, and may you have a very, very happy, contented, fulfilled married life. That's our prayer. And don't fight. Be cheerful, smiling, love, forgive. Okay? All these things are there. We don't have time to go into it. But as God has made you beautiful, make your marital life beautiful. God bless you.
the message of the bishop and follow it according to the word of God. And you will be a blessed family. Thank you so much, Bishop Garu. But at this time, I also would like to acknowledge the presence of Dr. A. Emmanuel Benjamin Garu, the President of Baptist Church, Ramnagar. Adevidanga Reverend G. Joshua Jyoti Garu, Executive Member of Manna Ministries, Kaikuluru. Yeah, thank you, sir. Adevidanga Reverend Abraham Postmas Garu, Mari Pastor Baptist Church, Garadipalli. మరి వీరిరువురు కూడా డాక్టర్ ఇమాన్యుయల్ బెంజమిన్ గారు అలాగే రెవరెండ్ అబ్రహాం పోస్ట్మాస్ గారు వారు నూతన వధూవరులను ఉద్దేశించి మరి వారి యొక్క శుభములు తెలియచేయవలసిందిగా కోరుతుంటున్నాను. క్లుప్తంగా మరి ఆలస్యమై ఉంటున్నది కనుక మరి వీరిరువురు కూడా ఇద్దరు వారి యొక్క శుభములను తెలియచేయాలని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మరి యొక్క పరిశుద్ధ వివాహమునకు విచ్చేసినటువంటి మరి అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తుంటున్నాను, వందనాలు తెలియజేస్తుంటున్నాను. మరి ఈ యొక్క నూతన వధూవరులను దేవుడు ఈ విధంగా ఆశీర్వదించి పరిశుద్ధ వివాహంలో జతపరచబడినందుకు మొదటగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. మరి ఇక ఈ కపుల్ గురించి చాలా ఎక్కువ చిన్నప్పటి నుంచి ఎరుగుదును. ఈమె అయితే మా అక్క బిడ్డనే, ఆమె పుట్టినప్పటి నుంచి నేను ఎరుగుతాను. ఆమె ఇంత పెద్దగా అయింది, ఇప్పుడు అయితే గవర్నమెంట్ కాలేజీలో మంచి లెక్చరర్గా చేస్తూ ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు విట్నెస్ దేర్ మ్యారేజ్ నౌ టుడే. అండ్ ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్. ఇప్పుడు బిషప్ గారు చెప్పిన విధంగా డోంట్ మిస్అండర్స్టాండింగ్ ఉండకూడదు మీ మధ్యలో. ఎవ్రీ టైమ్ కాంప్లిమెంట్ కాంప్రమైజ్, నో రెస్పెక్ట్. ఇద్దరు కూడా రెస్పెక్ట్ ఈచ్ వన్ యాజ్ యువర్ సెల్ఫ్ చేయాలి. అప్పుడు ఇంకో విషయం ఏమంటే లిటిల్ మోజెస్ అంటున్నారు. లిటిల్ మోజెస్ ఆయన ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు ఆయనది ఈజ్ నో మోర్ లిటిల్ మోజెస్, ఈజ్ నౌ ఫ్రమ్ టుడే బిగ్ మోజెస్. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి లిటిల్ మోజెస్కు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ విష్ యూ బోత్ ఏ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ మ్యారీడ్ లైఫ్ అండ్ మే గాడ్ fulfill all your desires in your future life. God bless you. God bless you. Thank you. పరిశుద్ధ వివాహంలో జతపరచబడినటువంటి లిటిల్ మోజెస్ గారికి, అదే రీతిగా మా చెల్లెలు, మా పెద్దనాయన బిడ్డ షూలమైట్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి అబ్రహాముతో దేవుడు చెప్పిన రీతిగా నీవు ఆశీర్వాదముగా నుండు, నేను అనేక జనములకు తండ్రిగా చేస్తానన్నాడు దేవుడు. నువ్వు ఆశీర్వాదముగా ఉంటావు, నిన్ను ఆశీర్వదించువారని నేను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు. అబ్రహాం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు తనను గురించి తాను పరిచయం చేసుకునేటప్పుడు నేను అబ్రహాము దేవుడను అని చెప్తాడు దేవుడు తనను గురించి తాను చెప్పుకునేటప్పుడు. తర్వాత లిటిల్ మోషే తన జనుల కొరకు 40 పగళ్ళు 40 రాత్రులు మొరపెట్టి దేవుని దగ్గర ఉపవాసం ఉన్నప్పుడు నీవు అబ్రహాముతో చేసిన ప్రమాణమును నువ్వు జ్ఞాపకం చేసుకొని వీళ్ళందరినీ కాపాడన్నాడు. అంటే అబ్రహాము ఏ అధ్యాయంలో చూసినా, ఏ గ్రంథంలో, ఈ గ్రంథంలో ఉన్న ప్రతి పుస్తకంలో అబ్రహాముని గురించి రాయబడి ఉంది, కొన్నిట్లో తప్ప. ఎందుకు అలా రాయబడ్డదంటే అబ్రహాము దేవుని మాట విన్నాడు, అబ్రహాము దేవునికి లోబడ్డాడు, అబ్రహాము దేవుడు చెప్పినట్టు చేశాడు. కాబట్టి మీరిద్దరు కూడా దేవుడు చెప్పిన రీతిగా మీరిద్దరు నడుచుకుంటే మీరు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటారు. పాస్టర్ గారు చెప్తుంటే, బిషప్ గారు చెప్తుంటే అన్నీ గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలా, ఒకరినొకరు అప్రిషియేట్ చేసుకోవాలా, ఒకరినొకరు క్షమించుకోవాలి. ఇవన్నీ విషయాలను మీరు జ్ఞాపకం పెట్టుకున్నారు. నన్ను నా భార్య మొన్న అప్రిషియేట్ చేసింది. అయ్యా, నువ్వు చేసినటువంటి ఈ పనిని బట్టి నువ్వు చాలా హెల్ప్ చేసినావు, కాబట్టి నేను ఈ స్థితిలో ఉన్నానని నన్ను అప్రిషియేట్ చేస్తే నేను చాలా కుషాలు అంటే చాలా హృదయంలో చాలా సంతోషపడ్డా. కాబట్టి అప్రిషియేట్ చేయటము చాలా మంచిది, గ్రాటిట్యూడ్ కలిగి ఉండటం, కృతజ్ఞత కలిగి ఉండటం చాలా మంచిది.
క్షమించుకోవటం చాలా మంచిది. కాబట్టి మీరు ఆ విధంగా ఉండాలా. దేశాన్ని పరిపాలించే రాణి అయినా భర్తకు లోబడాలి, భర్త మాట వినాలి. అదే రీతిగా దేశాన్ని పరిపాలించేటువంటి రాజైనా భార్యను ప్రేమించాలి, ప్రేమను హత్తుకొని ఉండాలి. పాస్టర్ గారు చెప్పారు కదా, నువ్వు ఎప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంచుకోవాలా, ఎందుకంటే నీ గుండెకు దగ్గరగా ఉంచుకోవాలి. కాబట్టి దేవుడు మిమ్మలను దీవించును గాక. థ్యాంక్ యూ అండి. మరి ఇటు సమయంలో కుటుంబం వారు మరి దైవజనులందరినీ కూడా మరి గౌరవించాలని మరి కోరుకుంటున్నారు. కనుక వారిని ముందుకు వచ్చినట్లయితే తర్వాత మరి ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో, పేరెంట్స్, బ్రదర్స్, సిబ్లింగ్స్, దయచేసి అందరం లేచి నిల్చుందాము. మరి ప్రార్థన ఆశీర్వాదం అయిన తర్వాత ఫ్యామిలీ వారు ఒక పాట పాడాలని ఆశపడుతున్నారు, సిద్ధపడి ఉండాలని కూడా కోరుతుంటున్నాను. ఆ టైంలో మీ ఇమ్మీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ ఫోటో సెషన్ కొరకు ముందుకు రావాలని కోరుతూ ఉంటున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. రక్షక, మరి నీ యొక్క సంకల్పములో, నీ ప్రణాళిక చొప్పున, నీ వేర్పరిచినటువంటి ఈ యొక్క వ్యవస్థలో మరి యవన బిడ్డలను వేరువేరుగా వచ్చినటువంటి వీరిని ఒక కుటుంబంగా మీరు కట్టిన రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. లిటిల్ మోజెస్ గారిని మరి షిలోమైట్ను ప్రభా మీరు దీవించండి. వీరి జీవితాలను మీరు ఐక్యపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ, వీరి మనసులను, వీరి యొక్క హృదయాలను ప్రభా, వీరి ఆలోచనలను, మరి వీరి ప్రతి మాటను ప్రభా మరి మీరు ఐక్యపరచుమని మనవి చేస్తూ, మరి నీ సాక్షి కుటుంబంగా ఈ లోకంలో జీవించినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నూతనమైనటువంటి ప్రయాణము, నూతనమైనటువంటి జీవితాన్ని వారు కొనసాగించనయుండగా, జీవించబోతూ ఉండగా ప్రభా మీ యొక్క సన్నిధి, మీ తోడును వారికి దయచేయమని నీ ఆత్మీయ జ్ఞానమునిచ్చి నీ వాక్యం ద్వారా హెచ్చరిస్తూ బిడ్డలను ప్రభా ప్రతి అడుగులో మీరు సరిచేస్తూ వారిని ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను. మరి విశేషంగా నా తండ్రి, వివాహంలో ఉన్న ప్రతి ఆశీర్వాదమును, ప్రతి దీవెనను, ప్రతి యొక్క వాగ్దానమును, మరి ఫలములను బిడ్డల అనుగ్రహించి వారిని తృప్తిపరిచి అనేక జనములకు ప్రభా వీరిని ఆశీర్వాదకరంగా మార్చుమని ప్రార్థిస్తున్నాను. విశేషంగా దైవజనులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. నీ అభిషక్తుల బోధకుల ద్వారా మీరు జరిగించినటువంటి యొక్క కార్యమును మీరు స్థిరపరిచి మరి నీ సాక్షి కుటుంబంగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తూ, ఇరుపక్ష కుటుంబాల వారిని దీవించమని చేరి వచ్చిన వారందరి కొరకు ప్రార్థిస్తూ, వారి దయలో ఈ కుటుంబం వర్ధిల్లినట్లు సహాయము చేయమని యేసునామాన్ని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవి అయినావు స్వామి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ. ఆమేన్. ఆమేన్. దయచేసి మరి ఇమ్మీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ ముందుకు రావాలని కోరుతుంటున్నాను. ఈ సమయంలో కుటుంబం వారు ఆనంద దివసం కాల జీవితం ఘనమైన కార్యం ఆనంద దివసం ఆనంద దివసం కళ్యాణ సమయం కలకాల జీవితం ఘనమైన కార్యం ఆనంద దివసం ఆనంద దివసం. దివసం కళ్యాణ సమయం కలకాల జీవితం ఘనమ విరివిగా దీవించి వరముల నిమ్ము వరుణుల్ మోసెస్ అనితశుల వర్ధిల్లైదలలో నీ వదనమును విడువక
గంగమ్మ